పండుగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే, పండుగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే, ప్రార్థనకి రావటము మీరందరూ, ప్రార్థనకి రావటము, ప్రార్థనకి రావటము మీరందరూ, ప్రార్థనకి రావటము. చుక్కమ్మ సూరమ్మ సువార్తమ్మ శాంతమ్మ, చుక్కమ్మ సూరమ్మ సువార్తమ్మ శాంతమ్మ, చుక్కమ్మ సూరమ్మ సువార్తమ్మ శాంతమ్మ, చుక్కమ్మ సూరమ్మ సువార్తమ్మ శాంతమ్మ. ప్రార్థనకి రావటము మీరందరూ, ప్రార్థనకి రావటము, ప్రార్థనకి రావటము మీరందరూ, ప్రార్థనకి రావటము. ఎవరైనా అలా బయటికి వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళి వచ్చేది. ఎవరైనా 2 క్షణాలు పాడతారు. పాపనులు అవ్వలేదు ఏమెట్లా రామండి, పాపనులు అవ్వలేదు ఏమెట్లా రామండి. పెద్ద బయట గడికెళ్ళాడు నిజముగా, చిన్నపై సినిమాకి వెళ్ళాడు. పెద్ద బయట గడికెళ్ళాడు నిజముగా, చిన్నపై సినిమాకి వెళ్ళాడు. చుక్కమ్మ సూరమ్మ సువార్తమ్మ శాంతమ్మ, చుక్కమ్మ సూరమ్మ ప్రార్థనకి రావటము మీరందరూ, ప్రార్థనకి రావటము, ప్రార్థనకి రావటము మీరందరూ, ప్రార్థనకి రావటము. ఎందుకమ్మా నేను రాలేదే అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఆడిన అబద్ధాలని ఈ రోజుల్లో వాళ్ళు ఆడే అబద్ధాలు వేరు. అయితే అబద్ధాలు ఎందుకమ్మా రాలేదు? పాపనులు అవ్వలేదు మేమెట్లా రామండి, పాపనులు అవ్వలేదు మేమెట్లా రామండి. పెద్దమ్మాయి పొమ్మలకి వెళ్ళింది నిజముగా, చిన్నమ్మాయి చేపలకి వెళ్ళింది. పెద్దమ్మాయి పొమ్మలకి వెళ్ళింది నిజముగా, చిన్నమ్మాయి చేపలకి వెళ్ళింది. ఇంకా ఉంది కానీ చాలు ఈ రాత్రికి. అలాగే వాకింగ్ కూడా మధ్యలోనే అయిపోద్ది. కానీ ఇంకా నేను కూర్చోమనలేదు. ఎప్పుడు కూర్చోమంటానో చెప్తాను నేను మీకు. మళ్ళా మనం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి ఈ చిన్న మాట చదవండి. నేను ఈరోజు రాత్రి ఒక్క మాట చదువు, ఈ ఒక్క మాట చెప్పి నా వాక్య సందేశాన్ని నేను ముగిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. ఈ మాట నా వెనకాతలందరూ చెప్పండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. ఆమేన్. ఈ మాట అంతా కాదండి, ఈ రాత్రి ఒక్క మాట, తన ప్రజలు అంతే. అది చెప్పి ముగించేస్తాను. ఏంటి చెప్పండి ఈరోజు రాత్రి మన అంశం ఏంటి చెప్పండి? తన ప్రజలు. తన ప్రజల్లో ఒక్క మాట చెప్తాను. తన ప్రజల్లో 7 మాటలు ఉన్నాయి. ఒక్క మాట చెప్తాను ఈరోజు రాత్రి. ఆ ఒక్క మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను ఈరోజు రాత్రి. మరి ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థన చేసుకునేటప్పుడు దానికి ముందుగా నేను చిన్న పల్లవి పాడతాను. ఆ పల్లవి పాడేటప్పుడు అందరూ కూర్చోండి జాగ్రత్తగా. అందరూ ఇప్పుడు కళ్ళు మూసుకోండి, మీ చేతులు ఒకసారి పైకెత్తండి. దేవా నాతో మీరు మాట్లాడండి, ప్రభా నన్ను మీరు బలపరచండి నాయన ఈరోజు రాత్రి అంటూ మనందరం కలిసి వేడుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా,
జీవం కలిగిన దేవా, సర్వాధికారివైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి నాయన వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రోజు రాత్రి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి అయ్యా మీ వాక్యము ద్వారా దర్శించండి, సాక్ష్యము ద్వారా తండ్రి మీ నామాన్ని అయ్యా మీరు మహిమ పరుచుకున్నందుకు తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రోజు రాత్రి చెప్పబడుతున్న, ధ్యానించబడుతున్న ఈ వాక్యము ద్వారా తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో నాయన మీరే మాట్లాడి మహిమ పొందుకొనుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కూర్చోలేదా మీరు ఎవరో? సరే కూర్చోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అలాగే మీరు కూర్చున్నారు కాబట్టి చాలా సంతోషం. ఓ చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సమయంలో ఓ డబ్బున్నవాడు ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి వస్తువులు, మంచి మంచి వాహనాలు ఇవన్నీ కూడా ఆయన కొనుక్కుంటాడు. అయితే ఒక చోటకు వెళ్ళినప్పుడు ఆయనకి ఒక అందమైనటువంటి వస్తువు కనిపించింది. అదేంటంటే, మీ ఇంటికి ఎవరైనా గనక టీ తాగడానికి వస్తే వారికి టీ కప్పులో టీ ఇస్తారు, ఇంకా కొంతమంది వెండి కప్పులో టీ ఇస్తారు. అటువంటి ఒక కప్పు, దాన్ని ఏమంటారంటే టీ కూజా అంటారు. ఇంత ఉందండి, అది ఇంత ఉంది. దాని పక్కన అందంగా ఒక 2 రెక్కల్లాగా చాలా అందంగా చాలా చక్కగా ఉందండి. అది టీ కూజా, ₹1,00,000 దాని ఖర్చు. అయినా సరే ఆ డబ్బున్న ఆయన దాన్ని కొన్నాడు. కొన్నదాన్ని ఇంట్లో పెట్టాడు. పెట్టి వాళ్ళ ఇంటికి డబ్బున్న వాళ్ళు వచ్చినప్పుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు వచ్చినప్పుడు వారికి దానిలో కాఫీ కానీ, మిల్క్ కానీ, జ్యూస్ కానీ వేసిచ్చేవాడు. అప్పుడు చూసిన వాళ్ళందరూ అనేవారు ఏమనంటే, ఇది ఎక్కడ కొన్నారండి, చాలా అందంగా ఉందండి, చాలా చక్కగా ఉందండి అని వాళ్ళందరూ కూడా అంటుంటే అతను మురిసిపోయేవాడు. దీని కాస్ట్ ఎంతో తెలుసండి, ₹1,00,000 అనేసరికి అందరూ ఆనందపడేవారు. ఎందుకంటే ₹1,00,000 కలిగినటువంటి ఒక టీ కూజాలో వాళ్ళు కాఫీ తాగుతుంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. కాబట్టి అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ఒకరు వచ్చారు, టీ వాళ్ళకి మిల్క్ ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఆ టీ కూజా అక్కడే పెట్టి ఉంది. ఇలా అన్నారు మాటల్లో మాటలుగా, అది కిందన పడిపోయింది, 4 ముక్కలైపోయింది. అతని మనసు కూడా ముక్కలైపోయింది దాన్ని చూసి. ఇంకేం చేయాలో అర్థం కాక పనోడిని పిలిచి, ఒరే దీన్ని తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేరా అని చెప్పడం జరిగింది. చెత్త కుప్పలో పడేయడం జరిగింది. అదే రోడ్డు మీద ఆ చెత్త కుప్పలో పడవేయబడినటువంటి ఆ టీ కూజాని వెళ్తున్నటువంటి ఒక మధ్యతరగతి ఆయన చూశాడు. చూసి ఇది ఏదో చాలా బాగుందే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత దాన్ని తన సకల తెలివితేటలో ఉపయోగించి 4 ముక్కలైపోయినటువంటి టీ కూజాని తన తెలివితేటలో ఉపయోగించి దాన్ని జాగ్రత్తగా అతికించాడు. ఎక్కడైతే అతికించబడిందో అది ఎవరికి కూడా తెలియకుండా అక్కడ డెకరేషన్ చేశాడు. మొత్తానికి అది అందంగా తయారైంది. ఇప్పుడు దాంట్లో అందమైనటువంటి ఒక మొక్క పెట్టి టీవీ మీద పెట్టాడు. ఇప్పుడు ఎవరింట్లోకి వచ్చినా అది చాలా అందంగా చక్కగా కనబడుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు ఏమనంటే, బ్రదరు ఈ టీవీ మీద పెట్టిన ఇది చాలా అందంగా ఉంది, ఇది ఎక్కడ కొన్నారు అంటే ఆయన చెప్పేవాడంట, ఇది ఎక్కడ కొన్నానో చెప్తే మీరు ఎవరు నమ్మరు. ఎందుకు? అది ఎక్కడ దొరికింది చెప్పండి. దీనికి ఎవరికైనా చెప్తే నమ్ముతారండి? నమ్మరు. కానీ ఎవరికి చెప్పలేదు. అయితే ఒకరోజు స్నేహితుడు గట్టిగా అడిగాడు, ఒరే చాలా అందంగా ఉందిరా, ఎక్కడ కొన్నావని చెప్పంటే, నేను ఎక్కడా కొనలేదు, నిజం చెప్తాను విను, నమ్మకపోతే మరి నేను ఇంకేం చేయలేనంటే, ఎక్కడ కొన్నావంటే నేను ఎక్కడా కొనలేదురా. ఒకరోజు రోడ్డు మీద వస్తున్నప్పుడు ఓ చెత్త కుండీ దగ్గర ఇది పడిపోయింది, 4 ముక్కలైపోయింది, దాన్ని అతికించాను, అందంగా తయారు చేశాను, అదే ఇదంటే. అంటే ఇంకా ఆయన ఏం చెప్తాడు చెప్పండి? ఇప్పుడు మీ అందరికీ నిజం తెలుసు. అది ఎక్కడ దొరికింది చెప్పండి? అది కొన్నాడా? కొనలేదు. అది ఎక్కడ దొరికింది చెప్పండి? ఒక చెత్త కుండీలో దొరికింది. 4 ముక్కలైపోయిందని ఆ యజమాని వదిలేస్తే ఆ 4 ముక్కలైపోయింది తీసుకొచ్చి తన ఇంటిలో పెట్టుకొని దాన్ని అందంగా తయారు చేసి చూసిన వాళ్ళందరూ కూడా ఆనందించేలా దాన్ని తయారు చేశాడు. చదివినప్పుడు నాకొక్కసారి స్మరణకు వచ్చింది. అది ఎలాగో తెలుసా అండి? ప్రజలమైన మనందరినీ దేవుడు తయారు చేస్తే అపవాది అనేవాడు వాడు పగలగొట్టేశాడండి మనిషిని, పాడు చేసేశాడు మనిషిని, నాశనం చేసేశాడు మనిషిని. అలా నాశనం చేయబడినటువంటి మనిషి
ఇక పాడైపోయాడు. ఎంత పాడైపోయాడంటే దేవునికి కోపం పుట్టించేటంత పాడైపోయాడు. అయితే ఓ మాట చెప్పనండి, పగిలిపోయిన జీవితాలు ఈ రోజున చాలా మందికి ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక మనిషికి ఎవరు అవసరం లేదండి. ఎందుకో తెలుసా? వాళ్ళు అంటారు ఏమో తెలుసా, నువ్వు పాడైపోయావు, నాకొద్దు. మీరు గమనించాలి, మొన్న మా దగ్గర సాక్ష్యం చెప్పారు 4వ రోజున. ఆమె ఏమని చెప్పింది తెలుసండి? ఆమె మున్నీసా బేగం, ఆమె ఒక ముస్లిము. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆమెకు ఈ పేగులు అనగా ఈ కడుపు ఉంటుంది చూసారా, ఈ కడుపు దానంతటా అదే చీల్కొని వచ్చిందండి. ఇలాగా దాంట్లోంచి పేగులు బయటకు వచ్చేసాయి. ఇన్ఫెక్షన్. సొంత బ్రదర్స్, సొంత సిస్టర్స్ అసలు ఆమె దగ్గరికి రాలేదు. తల్లి ఉండేది. ఒకానొక రోజు తల్లి కూడా హాస్పిటల్లో ఆ అమ్మాయి పరిస్థితి చూసి దూరంగా ఉండి ముక్కుకి ఎలా పెట్టుకుందంట. అర్థమైందా? ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా అండి? ఆరోగ్యం ఉంటే మనుషులందరూ నీతో పనుంటుంది కాబట్టి నీకు దగ్గరగా ఉంటారు. అదే నీవు ఒకవేళ పగిలిపోతే, అనారోగ్యం కలిగితే, నీ ముక్కు, నీ వాసన, కనీసం నీ దగ్గర కూడా చాలా మంది రారో. ఆమె అలాగే చెప్పి హాస్పిటల్లో ఒక్కరితే అలాగే ఉండేదంటండి. ఎంత భయంకరమైన విషయం, అంతే కదండి? ఈ లోకంలో కూడా ఆరోగ్యం ఉంటే వాళ్ళని ప్రేమిస్తాం, అనారోగ్యం ఉంటే ఒకరోజు వెళ్ళి పలకరించి మళ్ళీ వాళ్ళతో పని ఉండదు కాబట్టి వాళ్ళని వదిలేస్తాం. కొంతమంది చూడండి, పాడైపోయినప్పుడు వాళ్ళ భర్తతో ఆ భార్య ఏమంటుంది తెలుసా? నా భర్త తాగుబోతోడైపోయాడు, నా భర్త పాడైపోయాడు కాబట్టి ఇక మీదట నా భర్త అవసరం నాకు లేదు. కొంతమంది అంటారు ఏమని తెలుసా? నా కొడుకు అవసరం నాకు లేదు, నా కూతురు అవసరం నాకు లేదు, నా తండ్రి అవసరం నాకు లేదు, నా తల్లి అవసరం నాకు లేదు, నా స్నేహితుల అవసరం నాకు లేదు. ఎందుకో తెలుసా? పాడైపోయిన వాళ్ళ అవసరం, పగిలిపోయిన వాళ్ళ అవసరం, నాశనమైపోయిన వాళ్ళ అవసరం ఈ ప్రపంచంలో ఎవరికి అవసరం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక వ్యక్తి పాడైపోతే, ఒక వ్యక్తి నాశనం అయిపోతే ఈ ప్రపంచంలో ఎవరు పట్టించుకోరు. అయితే అద్భుతం ఏంటో చెప్పనండి, పగిలిపోయిన, పాడైపోయిన, నాశనమైపోయిన ఏ వ్యక్తినైనా నా యేసయ్య కోరుకున్నది. ఈ రోజున ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎంత అనారోగ్యం వచ్చి నువ్వు మూలన పడిపో, మంచం మీదకి వెళ్ళిపో, నువ్వు యేసయ్యకు కావాలి. 10 మంది చేత కొట్టబడిన జీవితం నీకు కలిగి ఉండి నీకు కావలసిన వారే అబ్బాయి నాకు వద్దు వీడు అని అనుకుంటున్నా సరే, నువ్వు యేసయ్యకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే శుభవార్త ప్రియులారా. ఈ ప్రపంచంలో ఈరోజు డబ్బున్న వాళ్ళు మాకు కావాలండి అంటున్నారు, అధికారం ఉన్న వాళ్ళు మాకు కావాలండి అంటున్నారు, ఉద్యోగం ఉన్న వాళ్ళు మాకు కావాలండి అంటున్నారు. కావలసిన వాళ్ళు ఎవరో తెలుసా? డబ్బు కానీ, పేరు కానీ, అందం కానీ, ఇక ఈ లోకంలో ఉన్నతమైన స్థితిగతులు కావలసిన వారిని ఇదిగో వాళ్ళు మాకు కావాలి అంటున్నారు. కానీ యేసు ఎవరిని కోరుకున్నాడో తెలుసండి? ఈ లోకములో విడిచిపెట్టబడిన వారు, పాడైపోయిన వారు, నాశనం అయిపోయిన వారు, ప్రజలు పట్టించుకోని వారిని నా యేసయ్య పట్టించుకునే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు ఈ లోకానికి దిగి వచ్చాడు.